చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఎగువ పాలకూరులో ఎన్టీఆర్ విగ్రహం శిలాఫలకాన్ని ధ్వంసం చేసి టీడీపీ నేత గురుస్వామి ఇంటికి చెప్పుల దండను వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఇదంతా వైసీపీ నాయకుల పనేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు గ్రామం చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. 12 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బాగుండింది. ఈ మధ్యలో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని అరాచక శక్తులు ఈ గ్రామంలో తయారయ్యి ఈ విధంగా విగ్రహాల మీద దాడి చేసే అంత నీచాన్ని దిగజారుతున్నారు. పక్కనే ఉన్నటువంటి షాపు కూడా ధ్వంసం చేశారు. చెప్పులు కట్టే అంత నీచానికి దిగజారిపోయారు. ఒకటే హెచ్చరిస్తున్నాము, మీకు రోజులు దగ్గర అయిపోయినాయి. రెండే లోపలికి పట్టుకొని దీని పరిణామాలు తిరిగి ఇదే విధంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మేము అయినా సమయంతోనే పోలీస్ శాఖకు తెలియజేసినాము. పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఏ విధంగా తయారైనాడో, వాళ్ళ క్యాడర్ కూడా అదే మాత్రం వాడు ఎట్లా సైకోగా తయారైనాడు, అదే మాత్రం ఇక్కడ కూడా సైకోగా తయారైనారు. మద్యము గంజాయి మత్తులు బాగా విర్రవీగుతున్నారు. వాళ్ళకందరికీ కూడా మేము తెలియజేసే హెచ్చరిక ఒకటి, మీరు రోజులు లెక్క పెట్టుకోండి. గవర్నమెంట్ మారుతాను, మీ పరిస్థితి ఏమన్నా ఒకసారి అర్థం చేసుకోండి. ఆ రోజైనా బొమ్మలు కానీ అంగిళ్ళు కానీ మీకు వచ్చి ఏమైనా నష్టం చేసినాయా? జగన్మోహన్ రెడ్డి కూడా మేము క్లియర్ కట్గా చెప్తున్నాం, మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోలేదంటే రేపు మీ కార్యకర్తలు రాష్ట్రాలు వదిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మేము దానికి రివెంజ్ ఒకటి రెండు వడ్డీతో కల్పిస్తాము హెచ్చరిస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్న ఒక ఏ బాబు గారు, గణేషు, కుప్పయ్య, హరిబాబు, జైపాల్ అనే వ్యక్తులు ఈ యువతుల్ని ప్రోత్సహించి వాళ్ళకు మద్యం మత్తులో ముంచి, గంజాయి మత్తులో ముంచి అసాంఘిక కార్యక్రమాలకు వాళ్ళని పాల్పడుటకు వాళ్ళని ప్రేరేపించి ఈ విధంగా ప్రతిదినం తెలుగుదేశం కార్యకర్తలపైన దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళపైన మీరు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం.